హే గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఈ వీడియోలో బేసిక్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ దానికంటే ముందు ఫండమెంటల్ రైట్స్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది. లైక్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు మెన్షన్ చేశారు, ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సబుల్లా కాదా. సో ఇలాంటి బేసిక్ విషయాలన్నీ తెలుసుకొని అప్పుడు బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ అండ్ ద basic question: what are fundamental rights? Fundamental rights are basic human rights that a constitution provides to all its citizens. These fundamental rights are essential for the overall development of an individual and it protects the citizens. Definition simple గా ఉంది కాబట్టి ఐ థింక్ అందరికీ అర్థమైంటుంది, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ సింపులర్. ఒక కాన్స్టిట్యూషన్ ఆ కంట్రీలో ఉండే సిటిజన్స్కి కొన్ని బేసిక్ హ్యూమన్ రైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇలా కొన్ని బేసిక్ హ్యూమన్ రైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ బేసిక్ హ్యూమన్ రైట్స్ని ఫండమెంటల్ రైట్స్ అంటాము. అండ్ దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై ది కోర్ట్స్. అంటే ఇన్ కేసు ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతే కనుక మనం కోర్ట్స్లో అపీల్ చేసుకోవచ్చు. లెట్ స్టార్ట్ విత్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 డిఫైన్స్ ది స్టేట్. సో ఇక్కడ స్టేట్ అంటే లైక్ మనకు నార్మల్గా ఉండే స్టేట్స్ కాదు. ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్స్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ లెజిస్లేచర్స్, పార్లమెంట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీస్ అండ్ సమ్ అదర్ అథారిటీస్ విచ్ ఆర్ వర్కింగ్ అండర్ ద గవర్నమెంట్. ఇది ఆర్టికల్ 12. నెక్స్ట్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే ఇన్ కేస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఏదైనా లా చేస్తే కనుక కోర్ట్స్ ఆ పర్టికులర్ లాని వైడ్గా డిక్లేర్ చేస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18. ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18 డీల్స్ విత్ రైట్ టు ఈక్వాలిటీ. సో ఈ పర్టికులర్గా ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఉన్న మ్యాటర్స్ ఏంటి అంటే ఒక కంట్రీ ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్ చూపించకూడదు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మ్యాటర్స్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. అలాగే సొసైటీలో ఉన్న అన్టచబిలిటీని అబాలిష్ చేయాలి. మిలిటరీ అండ్ అకాడమిక్ టైటిల్స్ లైక్ పరమవీర చక్ర, అశోక్ చక్ర అండ్ పద్మభూషణ్, భారతరత్న ఇలాంటి అకాడమిక్ అండ్ మిలిటరీ టైటిల్స్ కాకుండా కొన్ని కింగ్స్ ఫ్యామిలీస్లో ఉండే టైటిల్స్ ఉంటాయి. లైక్ రాజాదిరాజ, రాజపరమేశ్వర, మనం హిస్టరీ చదివేటప్పుడు చూస్తూ ఉంటాం. ఇలాంటి టైటిల్స్ని అబాలిష్ చేయడం జరిగింది, ఎందుకంటే అందరినీ ఈక్వల్గా చూడాలి కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ 19 టు 22 డీల్స్ విత్ రైట్ టు ఫ్రీడమ్. ఈ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉన్నాయి. లైక్ రైట్ టు లైఫ్, రైట్ టు మ్యారీ, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అండ్ ఇన్ కేస్ ఎవరైనా పర్సన్ అరెస్ట్ అవుతే ఆ టైంలో ఆ పర్సన్కి ఉండే రైట్స్. ఇలాంటి మ్యాటర్స్ అన్ని ఆర్టికల్ 19 నుంచి 12 వరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 23 టు 24. సో పర్టికులర్గా ఈ ఆర్టికల్ 23, 24 దేంతో డీల్ చేస్తాయి అంటే చైల్డ్ లేబరు, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్ అబాలిషన్ ఈ మ్యాటర్స్ గురించి డీల్ చేస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ 25 టు 28. ఆర్టికల్ 25 టు 28 డీల్స్ విత్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఈ ఆర్టికల్స్ 25 టు 28 వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన సెక్యులరిజం అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్కి డైరెక్ట్గా రిలేటబుల్గా ఉంటాయి ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్స్ అనేవి. ఎందుకంటే అసలు సెక్యులరిజం మీనింగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఒక కంట్రీకి పర్టికులర్గా ఏ రిలీజన్ ఉండదు అండ్ ఆ కంట్రీలో ఉన్న అన్ని రిలీజన్స్కి ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ కంట్రీ నుంచి. సో సెక్యులరిజం అంటే అదే. సో ఇప్పటివరకు చెప్పిందంతా ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి కంటిన్యూషన్ వచ్చేసి రిమైనింగ్ ఆర్టికల్స్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ.